వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో జీవితంలో అనేక బాధలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందామా? ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందం, సంపద గురించి కలలు కంటారు, కానీ ఆ కోరికలు సమయానికి నెరవేరవు. చాలా కష్టపడి పనిచేసినా అదృష్టం కలిసి రాదు. అలానే విజయానికి చేరువైన తర్వాత కూడా మీరు దానిని సాధించలేకపోతారు. అలాంటి సమయంలో మీరు ఎవరికీ తెలియకుండా జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ పరిహారాలను పాటించండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక నిర్దిష్ట పనిలో విజయం కోసం ఒక నిర్దిష్టంగా శనివారం సాయంత్రం తమలపాకు, ఒక రాగి నాణెం తీసుకొని గబ్బిలాలు నివసించే చెట్టు దగ్గర పెట్టాలి. మరుసటి రోజు అంటే ఆదివారం సూర్యోదయానికి ముందు ఆ చెట్టు దక్షిణం వైపున ఉన్న కొమ్మపై చిటికెడు ఇంగువని చల్లాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీరు మీ నిర్దిష్ట పనిలో విజయం సాధిస్తారు. అలానే అప్పుల నుంచి బయటపడే మార్గాలు ఏమిటంటే, ఆశ్లేష నక్షత్రం వచ్చే సోమవారం బహేరా చెట్టు వేరుని ఇంటికి తీసుకువచ్చి ఆచారాల ప్రకారం గంగాజలం పోసి పవిత్రం చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించాలి. ఈ పరిహారాన్ని పూర్తి భక్తితో చేస్తే త్వరలో వ్యక్తి రుణ విముక్తుడవుతాడని నమ్ముతారు. సంక్షోభాన్ని అధిగమించటానికి మీరు జీవితంలో ఆకస్మిక సంక్షోభాల వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే వాటిని నివారించటానికి ఇంట్లోకి ఒక మర్రి చెట్టు ఆకును తీసుకురావాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే డబ్బు సంపాదించటానికి తెల్లటి నూలు వస్త్రాలు ధరించి తెల్లటి పీఠంపై ఉత్తరాభిముఖంగా కూర్చొని ఎర్రని పగడపు మాలతో లక్ష్మీదేవి మంత్రాన్ని జపించాలి. ఈ పరిహారం చేయటం ద్వారా మీకు జీవితంలో డబ్బుకి కొరత ఉండదు. నరదృష్టి, చాలామంది నరదృష్టి తగులుతుందని ఫిర్యాదు చేస్తారు. మీకు ఇలాంటివి ఏమైనా జరిగితే చింత చెట్టు 3 చిన్న కొమ్మలను తీసుకొని దానిని వ్యక్తి నుదుటిపై 21 సార్లు తిప్పి మంటలో వేయాలి. ఇలా చేయటం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.